క్యాండిడేట్స్ ఉన్నారు. మొత్తం ఓట్లు 9,63,69,410 ఓట్లున్నాయి. అందులో కొత్త ఓటర్స్ 69,23,199 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తం 6 ప్రదేశాలు ఉన్నాయి. విదర్భ, మరాఠవాడ, పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, థానే, ముంబై. సో ఇలా 6 డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఓబీసీలు అని మరాఠాలు ఇలా రకరకాల ప్రజలు ఒక్కొక్క పార్టీకి ఓటేసే సిచ్యువేషన్ ఉంది. అయితే విదర్భ నుంచి 62 స్థానాలు ఉన్నాయి. మరాఠవాడలో 46, పశ్చిమ మహారాష్ట్రలో 58, ఉత్తర మహారాష్ట్రలో 47, థానేలో 39, ముంబై నుంచి 36 స్థానాలు ఉన్నాయి. సో ఈ రకంగా డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఏ లొకేషన్లో ఏ పార్టీ లీడింగ్లోకి వస్తుంది, ఏ కూటమి లీడింగ్లోకి వస్తుంది అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. బిగ్ టీవీలో మీరు లైవ్గా ఎలక్షన్ రిజల్ట్స్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ప్రతి మినిట్, ప్రతి సెకండ్ మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, ఏ పార్టీ లీడింగ్లో ఉంది, ఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది బిగ్ టీవీలో మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో బిగ్ టీవీలో మహారాష్ట్ర ఎలక్షన్స్కు సంబంధించి, అలానే జార్ఖండ్ ఎలక్షన్కు సంబంధించి, అలానే వాయనాడ్లో ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. సో ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో ఎలక్షన్కు సంబంధించిన రిజల్ట్స్ ఎప్పటికప్పుడు మీరు బిగ్ టీవీ లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అలానే జార్ఖండ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వాయనాడ్లో జరిగే ఉప ఎన్నికలకు సంబంధించి ప్రియాంక గాంధీ అక్కడ పోటీ చేస్తున్నారు, అక్కడ ఎవరు గెలవబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు. సో ఒకసారి జార్ఖండ్లో కూడా చూసుకుంటే, జార్ఖండ్లో కూడా ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి బరిలో దిగాయి. సో ఇండియా కూటమి అంటే మహాగఠబంధన్. ఇందులో జార్ఖండ్ ముక్తి మోర్చా 43 స్థానాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ 30 స్థానాల్లో పోటీ చేస్తుంది. రాష్ట్రీయ జనతాదళ్ 7 స్థానాల్లో, సిపిఐఎం 1 స్థానంలో పోటీ చేస్తుంది. అలానే ఎన్డీఏ వైపుకి వచ్చేసరికి బీజేపీ 68 స్థానాలు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 10 స్థానాలు, జనతాదళ్ యునైటెడ్ 2 స్థానాలు. సో ఈ రకంగా చూస్తే జార్ఖండ్లో కూడా ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అలానే మహారాష్ట్రలో కూడా ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఎవరు గెలుస్తారు అండ్ ఈ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి రావాలి అని చెప్పి మహాయుతి చాలా గట్టిగా ప్లాన్ చేసింది. అయితే ఇక మరోవైపు మహావికాస్ అఘాడీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది మహాయుతికి. సో ఈ రకంగా చూసుకుంటే మహారాష్ట్రలో ఎలక్షన్స్ రిజల్ట్స్ మరి కాసేపట్లో రాబోతున్నాయి. అయితే ప్రజెంట్ మనతో బిగ్ టీవీ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ శివ రాచర్ల మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఇవాళ మహారాష్ట్రలో ఎలక్షన్ రిజల్ట్స్, అలానే జార్ఖండ్లో కూడా అండ్ వాయనాడ్లో కూడా ఉప ఎన్నికలకి సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ముందుగా మనం మహారాష్ట్ర గురించి మాట్లాడుకుందాం. సో యాక్సిస్ ఇండియాకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ శాతం వాళ్ళు ఎన్డీఏకి మొగ్గు చూపారు. బట్ మరోవైపు చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా మహావికాస్ అఘాడీకి ఉందని చెప్పి అంటున్నారు. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? సయ్యద్, మనం ఎగ్జిట్ పోల్స్ రోజు బిగ్ టీవీలో చేసిన డిబేట్లో ఒక పాయింట్ చెప్పుకున్నాము. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారో తర్వాత మాట్లాడదాం. ముందు అసలు ఎగ్జిట్ పోల్స్ మధ్యలో ఏకాభిప్రాయం ఉండదు. ఈసారి ఎగ్జిట్ పోల్స్ మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాయి. అంటే అన్ని సంస్థలు, ఇప్పుడు హర్యానాలో ఒక 3 నెలల కింద జరిగిన హర్యానాలో ప్రతి సంస్థ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చింది. అన్ని సంస్థలు ఫెయిల్ అయినాయి. కానీ ఈసారి మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ మధ్య ఏకాభిప్రాయం ఉండదు. పెద్ద సంస్థలన్నీ కూడా భిన్నమైన అభిప్రాయం ఇస్తాయి. మనం చెప్పున్నాము. మనం చెప్పినట్లుగానే మై యాక్సెస్ ఇండియా వాళ్ళు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి మనము ఈ మహావికాస్ మహాయుతి వదిలేద్దాము, ఎన్డీఏ ఇండియా బ్లాక్ అని మాట్లాడుకున్నాం. బీజేపీ కూటమి ఎన్డీఏ, కాంగ్రెస్ కూటమి ఇండియా బ్లాక్. ఎన్డీఏ బ్లాక్కి 175 to 200 సీట్స్ అంటే ఏకపక్షంగా ఇచ్చేసింది. అవుట్ ఆఫ్ 288లో గరిష్టంగా 200 సీట్లు వస్తాయన్నట్టుగా ఇచ్చింది. తర్వాత దీని తర్వాత పెద్ద సంస్థ, ఇంకా దీనికన్నా ఒక రకంగా చెప్పాలంటే పురాతనమైన సంస్థ సి ఓటరు వాళ్ళు ఏం చెప్పినారంటే ఇది పోటాపోటీ ఉంది. ఇక్కడ 112 సీట్లు ఎన్డీఏకి, 102 సీట్లు, 104 సీట్లు ఇండియా బ్లాక్ ఉంటాయి. ఒక 61 సీట్లలో నువ్వా నేనట్టు పోటీగా ఉంది. ఎవరు గెలుస్తారో చెప్పలేమంటే జనరల్గా సెఫాలజీలో ఏంటంటే ఎక్కడైతే లెస్ దాన్ 2.5% ఓట్ గ్యాప్ ఉంటుందో, ఇద్దరి మధ్యలో 2.5 మాత్రమే గ్యాప్ ఉన్న రోజు అది ఎవరికి వస్తుందో చెప్పలేము. కాబట్టి 61 సీట్లలో చెప్పలేమని చెప్పారు. 112 నుంచి 104, 112 ఎన్డీఏ కూటమి, 102 ఇండియా బ్లాక్.
ఈ 61 సీట్లు ఓపెన్గా ఉన్నాయి. అంటే ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు అదర్స్కి కూడా సీట్లు ఇచ్చున్నారు. అదర్స్కి వచ్చేసి కొన్ని సీట్లు ఇచ్చున్నారు. కాబట్టి అసలు ఇది హంగ్ వస్తుందా అన్నట్లుగా వీళ్ళ నెంబర్స్ చూస్తూ ఉంటే ఆర్ ది ఇండికేటింగ్ హంగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు అన్నది ఒక అభిప్రాయంగా ఉందండి. మరి ఇక్కడ హంగ్ వస్తే పరిస్థితి ఏంటి? అది తర్వాత చూద్దాం సార్. దానికన్నా ముందు మనము, ఎందుకంటే హంగ్ వస్తే ఎవరు గెలుస్తారని దాన్ని బట్టి పరిస్థితి ఏంటి చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరు గెలిచారో మనకు తెలియదు కాబట్టి ఎక్కువ ఇండిపెండెంట్లు గెలుస్తారు. సహజంగా చరిత్ర చూసినప్పుడు ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలుస్తూ ఉన్నారు. ప్రతి ఎన్నికకు 12 నుంచి 15 పైన గెలుస్తూ ఉన్నారు. మొత్తము ఈ మహారాష్ట్రలో కనీసంగా చూస్తే మీకు లాస్ట్ 2019లో ఇండిపెండెంట్స్ 13 మంది ఉన్నారు, అదర్స్ 16 మంది గెలిచారు.